సార్ వెంగళరావు నగరే కాకుండా ఇప్పుడు అదంతా అర్బన్ ప్రాంతం హైదరాబాద్. గతంలో ఈ ఏదైతే అర్బన్ ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్కి వచ్చినా ఇప్పుడు అది కంటిన్యూటీ అవ్వడానికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు 2023లో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక తీరుండే. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన, కేటీఆర్ గారు హైదరాబాద్లో కేటీఆర్ గారి పరిపాలన చూశారు. అప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి 25, 26 ఏవై శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మేరతో గెలుపొంది. రూరల్ ప్రాంతం ఏదైతే ఉందో రూరల్ ప్రాంతం మొత్తం మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 2 సంవత్సరాలలో మరి రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వం ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లకు పోతే ఏ ఒక్క ఇంటికి పోయినా 2 పర్యాయాలు బీఆర్ఎస్ కేసారు. మాగంటి గోపీనాథ్ గారు 2014లో తెలుగుదేశం నుంచి గెలిచిండు, 18, 23లో బీఆర్ఎస్ తరఫున గెలిచిండు. కానీ ప్రజలు ఈ 2 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను, ఈ 2 పర్యాయాలు కేసీఆర్ పరిపాలన చూసి వీరిచ్చిన సంక్షేమ పథకాలు ఇక్కడ చూసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మాకు 4,000 ఇస్తాను మాట ఇచ్చిండు, ఆశించను, చేతితో తర్వాత ఇవ్వలే, ఎందుకు ఇవ్వలే? మా కేసీఆర్ కిట్ ఇస్తాడు చిన్నపిల్లలకు, కిట్ ఇవ్వట్లేదు, కేసీఆర్ ఇస్తున్నప్పుడు ఇవ్వట్లేదు, దానికోసం అడుగుతాడు. మహిళలు మాకు స్కూటీలు ఇస్తాడు, మహిళా విద్యార్థి స్కూటీలు ఇస్తున్నాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కల్పిస్తున్నాడు. ఐటీ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. గతంలో ఐటీ రంగం ఎట్లా ఉండే, ఇప్పుడున్న ఐటీ రంగం ఎట్లా ఉండే, ఇలా సందర్భం పోతే చాలా పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన ముందుండి వేస్తామని చెప్పారు ఓట్లు. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే, ప్రతి బూత్లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి చూడండి ఇంకా భారీ మేరతో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తాం.